ఇక్కడ కొంతమంది గుండె వ్యాధి చేత బాధించబడుతున్న వారిని నేను చూస్తున్నాను. I see some of you have heart pain. ఏమండి కొంతమందికి గుండె బాధించబడుతుంది. And also some people with kidney infections. ఏమండి కొంతమందికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. My God want to heal you. సో నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. I don't want to call you friend. సో నేను మిమ్మల్ని ఎదరికి రమ్మని పిలవట్లేదు. Wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నావో my God is going to touch you tonight. నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. Your question to God, నీవు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. oh Lord, when I will receive healing, ప్రభువా నేను ఎప్పుడు స్వస్థత పొందుతాను, oh when my family will be blessed, oh Lord, ప్రభువా నా కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది, oh when I will come out of this problem, oh ఈ Lord, సమస్యలలో నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తానయ్యా. oh daughter, this is a message from God to you. కుమార్తె నా దేవుని దగ్గర నుంచి నీకు ఒక సందేశం. I am with you. నేను నీకు తోడై ఉన్నాను. I am holding your hands. నేను నీ హస్తమును పట్టుకొని ఉన్నాను. I am touching you tonight. నేను ఈ రాత్రి నిన్ను ముట్టబోతున్నాను. oh ribaba rakhala tharabas. రాజాని భవనములో వేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధించు కూడా ఎవరు మౌనకూడదు కూడా నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, యేసు రాజాని భవనములో వేయి పగలు యేసు రాజాని భవనములో సేవకుల ఆరాధన నడిపిస్తూ ఉండగానే వేచియుందును, అంతటా నివసించు యెహోవాయెలోని ఆరాధన నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధన నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధన నీకే, ఆరాధన చప్పలు కొడుతూ ప్రతివారు ఆరాధన గట్టిగా చప్పలు. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన receive the power of God. దేవుని శక్తిని పొందుదాం. ఎప్పుడే యేసు శక్తిని పొందుదాం. కొన్ని స్వస్థతలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ కొన్ని దురాత్మలు మారిపోతున్నాయి. ఈ రాత్రి యెహోవాయెలోని ఆరాధన నీకే, యెహోవాయెలోని ఆరాధన నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధన నీకే, దేవుని శక్తి, నా యొక్క దేవుని నీతి శక్తి. యెహోవా సిద్ధేను ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా వంశపారపర్యమైన శాపములను బంధిస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రతి వంశపారపర్యమైన కర్సెస్ బ్రేక్ చేస్తున్నాను. యేసు నామములో ప్రతి గుండె సమస్యలు ఇప్పుడు స్వస్థత పొందును. కిడ్నీ సమస్యల నుంచి యేసు నామములో విడుదల పరచబడును గాక.
receive. పొందు పొందు పొందుకో యేసునామములో సర్వాలు కొడుతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను స్వస్థతలోనికి నడిపిస్తున్నాడు. కుటుంబంలో ప్రతి భయంకరమైన శక్తులు అగ్ని Fire that burns every evil attack. దైవిక అగ్ని ప్రతి పాపమును బంధిస్తూ ఉంది. కాలల్లే మమతాకు నీ జీవితం మార్చేవాడు నా యేసయ్య. నీ జీవితంలో వెలుగునింపేవాడు. నీ జీవితంలో జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి నేను ఒక దర్శనాన్ని ఇక్కడ చూస్తున్నాను. Heaven is opened. పరలోకము తెరవబడింది. Heaven is opened. పరలోకము తెరవబడింది. All eyes that is filled with tears. ఓ ప్రతి ఏ నేత్రము కన్నీటితో నింపబడి ఉన్నదో మహిమ 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 జీవనది వలె ప్రవహించుమా ఎగసేగాలల్లే మమతాకుమా ప్రవహించుమా. I see a vision like this. నేను ఒక దర్శనాన్ని ఇక్కడ చూస్తున్నాను. Some people are out of full tears. చాలా మంది ప్రజలు కన్నీటి పర్యాంతమైన సందర్భం. Full heart is pain. సో హృదయం అంతా బాధ చేత, గుండెంత బాధ చేత, నొప్పి చేత ఉంది. You don't know what to do in your life. నీ జీవితంలో నీకేం చెయ్యాలో నీకు తెలియట్లేదు. Only you need a divine touch tonight. ఈ రాత్రి నీకు ఒకటి కావాలి, అది దేవుని యొక్క తాకిడి. I saw a vision like this. నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. Heaven opened. పరలోకము తెరవబడి ఉంది. Heavenly blessing is coming upon this village. పరలోకపు ఆశీర్వాదం ఈ గ్రామం మీదకి దిగి రావటం. If you need a special touch from God. సో ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దేవుని తాకిడి మనకు కావాలంటే Not me touching you. నేను మిమ్మల్ని ముట్టడం కాదు. My heavenly Father want to touch you. నా పరలోకపు తండ్రి మిమ్మల్ని తాకాలని ఆశపడుతున్నాడు. If you want that special touch from ఆ God. ప్రత్యేకమైన తాకిడి నీకు దేవుని దగ్గర నుంచి కావాలంటే I don't have solution. నా దగ్గర పరిస్థితులకు జవాబు లేదు. My God only has to do. కానీ నా దేవుడు జరిగిస్తాడు. Please come forward. ఎవరెవరు ప్రార్థించాలో ప్రత్యేకమైన ఆ దేవుని తాకిడి కావాలో వారు పరిగెత్తుకుంటూ ముందుకు రండి. I give you 1 minute. ఒక్క నిమిషం మీకు సమయం I ఇస్తున్నాను. have only 1 minute. నాకు ఒక్క నిమిషమే సమయం ఉంది. If you are ready to receive a touch from God, నీవు దేవుని దగ్గర నుంచి ఆయన తాకిడిని పొందాలంటే you can come forward. ఎదురుకొచ్చి నిలబడదాం. If not, you can be there. ఏమండి అవసరం లేకపోతే మీరు అక్కడే ఉండిపోండి, ఇబ్బంది ఏమి లేదు. I don't have any issue. ఏమండి నాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. But God want to touch you. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. If you are there not able to come front, ఏమండి వెనకబడిన వారు ముందుకు రాలేకపోతే lift your hands wherever you are. మీరు ఎక్కడున్నా సరే మీ హస్తాన్ని పైకి లేపండి. We are going to sing hallelujah. నా దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. Ri baba rakhala tharam shi baba. స్తోత్రం. My to pastor God is telling. ఇద్దరు సేవకులకు దేవుడు తెలియపరుస్తున్నాడు. To Santosh pastor God is సో telling. సంతోష్ అయ్య గారికి దేవుడు ఎలా తెలియపరుస్తున్నాడు. Pastor God will take you among dry bones. సో దైవజనుడా నిన్ను ఎండిన ఎముకల దగ్గరకు దేవుడు నడిపిస్తాడు. God is taking you among dry bones. దేవుడు ఎండిపోయిన ఎముకల మధ్యలోనికి నిన్ను నడిపిస్తాడు. To raise a great army. సో ఒక నూతనమైన సైన్యాన్ని లేపటానికి, A young generation for God. యవ్వన బృందాన్ని దేవుని కొరకు లేపటానికి, The zeal that in your heart. నీ హృదయములో ఉన్న ఆ భారం, The passion that God has entrusted in you. దేవుడు నీ హృదయములో ఏదైతే ఉంచి ఉన్నాడో That is going to be fire in your bones. అది నీ యొక్క ఎముకలలో అగ్ని వలె మండబోతుంది. You are going to raise a great generation for God. నీవు దేవుని కొరకు ఒక జనరేషన్ ని లేకపోతున్నావు. Receive it. పొందుకోండి. I see people who are here crying. ఇక్కడ చాలా మంది ఎంతమంది నిలబడి ఉన్నారు వారిని చూస్తున్నాను. Amma, I cannot wipe your eyes tears. తల్లి నీ కన్నీటిని నేను తొడవలేను. But my God can do
tonight. కానీ నా దేవుడు దాన్ని తుడుస్తాడు. I know you want a divine touch from God. ఇదిగో మీరు అందరూ దేవుని యొక్క తాకిడి కావాలని ఇక్కడికి వచ్చారు. My God will bless you. కానీ నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. Can we all lift our two hands towards heaven? మీ చేతులు, రెండు చేతులు పరలోకం వైపు ఎత్తుదామా? Some wombs are going to be opened. కొన్ని గర్భములు తెరవబడుతున్నాయి. In Jesus name. యేసు నామములో some wombs are going to be opened. కొన్ని గర్భములు యేసు నామములో తెరవబడబోతున్నాయి. Tonight. ఈ రాత్రి. Tonight. ఈ రాత్రి. Tonight. ఈ రాత్రి. be opened in Jesus name. యేసు నామములో అవి తెరవబడును గాక. Oh, receive it in Jesus name. పొందు యేసు నామములో. My God will bless you with a male son in your life. నీ జీవితములో నా దేవుడు ఒక మగ కుమారుని అనుగ్రహించును గాక. receive it. పొందు యేసు నామములో. hallelujah. 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 some healing is happening. ఇక్కడ కొన్ని స్వస్థతలు జరిగించబోతున్నాడు ఆయన. I want to touch each and everyone here. నేను ఇక్కడ ఉన్న వారందరిని తాకాలని but time will not allow us. కానీ నాకు సమయం లేదు. but I want to bless you tonight. నేను జస్ట్ మిమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. not only me, all the pastors who are here. సో నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న దైవజనులందరూ కలిసి we are blessing you. సో మేము దీవిస్తూ ఉన్నాం. my God from heaven is blessing you. పరలోకమందున్న నా తండ్రి మిమ్మల్ని దీవిస్తున్నాడు. your eyes tears are going to be wiped tonight. నీ కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును నా దేవుడు తుడిచి వేయబోతున్నాడు. whatever you brought to this convention, ఏదైతే ఈ సభకు ఏ బాధతో అయితే వచ్చావో, you will not carry it back to your home. బాధతో మరలా నీవు తిరిగి ఇంటికి వెళ్ళవు. my God is making you new. నా దేవుడు నిన్ను ఒక నూతన పాత్రగా చేస్తున్నాడు. he is touching your heart. ఆయన నీ హృదయమును ముట్టుతున్నాడు. his fatherly touch is healing you. ఆయన తండ్రి గారిని ముడుతూ ఉంటే నీకు స్వస్థత జరగబోతుంది. receive it tonight. పొందుకో ఆ స్వస్థతను యేసు నామములో. oh hallelujah. father in Jesus name. యేసు తండ్రి నీకు వందనాలు స్తోత్ర. in Jesus name. యేసు నామములో I and all the pastors who are here, oh Lord, నేను ఇక్కడున్న దైవజనులు అందరము కలిసి we see these people who are full of problems and struggles. ఓ సమస్యల సుడిగుండాలలో కూరుకుపోయి ఉన్న బిడ్డలందరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. Lord, how your heart was moved with compassion. ప్రభువా, కనికరము చేత నీ హృదయం ఎలా కదిలించబడిందో. Lord, you move among your people, oh Lord. నీ ప్రజల మధ్య మీరు కదలండి అయ్యా. Lord, you heal them, oh Lord. ప్రభువా, నీ వారిని స్వస్థపరచండి. you deliver them, oh Lord. వారిని మీరు విడుదల పరచండి. Lord, we servants of all together, ప్రభువా, దైవజనులమైన మేమందరము in the name of Father, తండ్రి నామములో, in the name of Jesus, కుమారుని యేసు నామములో, in the name of Holy Spirit, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో we bless each and everyone, oh Lord. ప్రతి వారిని దీవిస్తూ ఉన్నాం. let your face from Zion may shine, oh Lord. ఓ సియోనులో నుంచి నీ ముఖ కాంతి వీరి మీద ప్రకాశించునుగాక. may all those who looked you may radiant and not be put to shame, oh Lord. ప్రభువా, ఎవరెవరి ముఖాలు నీ దగ్గరికి వచ్చాయో మరి వారు అలాగే తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. you heal and bless them. నీవు వీరిని స్వస్థపరిచి ఆశీర్వదించండి. bless dear Santosh pastor, సో సంతోష్ గారిని దీవించండి. bless his parents, oh Lord. వారి తల్లిదండ్రులు దీవించండి. all those who are with him, you bless them, oh Lord. ప్రభువా, వారితో కలిసి ఉన్న ప్రతి వారిని దీవించండి. all the servants of God who are in with me stage, oh Lord, you bless them, honor ప్రభువా, them, నాతో oh Lord. పాటు ఉన్న ప్రతి దైవజనుని మీరు ఘనపరిచి మీరు ఆశీర్వదించండి. your name be glorified. ప్రభువా, నీ నామం మాత్రమే మహిమ పరచబడాలి. all glory, honor and majesty to you alone. ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నాం. in Jesus name we యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. amen. ఆమేన్. thank you pastor for this. now may the love of the Father, తండ్రి యొక్క దీవెన, తండ్రి యొక్క ప్రేమయు, grace of our Lord Jesus Christ, పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, communion of the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం be with this meeting and all pastors and all God's people and another 2 days now and forevermore. ఈ ఇక్కడ కూడి ఉన్న సేవకులకు, విశ్వాస బృందములకు, ఇంకా రాని జరగబోతున్న 2 దినాల సభలకు, దైవజనులకు, వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ సదాకాలము నా దేవుడు తోడుండి నడిపించును గాక. amen.
ఆమేన్. God bless you. Thank you, Pastor, for this opportunity. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దైవజనుడు అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. మంచిది. మరి ప్రతివారు కూడా రేపు పెందలకడ రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి మందిరం వద్ద భోజనాలు ఏర్పాటు చేయబడినవి. మరి 4వ దినాన సకల అందరికీ కూడా ప్రజలందరికీ కూడా భోజన కార్యక్రమాలను ప్రేమ వందన సంఘ బిడ్డలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా మందిరం వద్దకు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు భోజనాలకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే మరి మమ్మల్ని ప్రేమతో మరి మా యొక్క ఆహ్వానాన్ని అందించి